జగిత్యాల జిల్లాలో పలు చోట్ల రేషన్ షాపులు మూతపడ్డాయి. సన్నబియ్యం స్టాక్ లేకపోవడంతో డీలర్లు నో స్టాక్ బోర్డు పెట్టారు. పంపిణీ చేస్తున్న పలు చోట్ల సర్వర్లు మొరాయిస్తున్నాయి. దీంతో మరో 2 విడతల్లో బియ్యం పంపిణీ చేస్తామని డీలర్లు చెబుతున్నారు. కాగా పంపిణీ ఆలస్యమవుతుండటంతో రేషన్ షాపుల వద్ద లబ్ధిదారులు క్యూ లైన్లో ఆధార్ కార్డులు, బియ్యం సంచులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని చోట్ల రేషన్ బియ్యం పంపిణీ ఇంకా ప్రారంభమే కాలేదు. ప్రజాప్రతినిధులు ప్రారంభించిన తర్వాతే ఇస్తామని డీలర్లు తెగేసి చెబుతున్నారు. ఇంకొన్ని రేషన్ షాపులకైతే సన్న బియ్యం చేరనే లేదు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి, తీరా సన్న బియ్యము రేషన్ కార్డుకి చేరుకునేసరికి సాంకేతిక సమస్య అని చెప్తున్నారు. మరైతే కొన్ని సోషల్ మీడియాలో చూస్తున్నాము, కొందరు సన్న బియ్యం వండుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్న బియ్యము చాలా రుచిగా ఉంది అన్నట్టు కూడా మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తున్నాము. తీరా ప్రజల దగ్గరికి వెళ్తే ఇంకా మాకు సన్న బియ్యం పంపిణీ చేయలేదు, ఇంకా స్టాక్ రాలేదని చెప్తున్నారని అంటున్నారు. దీనిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? మొత్తానికి జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 592కు పైగా రేషన్ దుకాణాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో మెజార్టీ షాపులు కూడా ఇప్పటి వరకు ప్రారంభించలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధులే ప్రారంభించాలనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి అంశం ఉన్న నేపథ్యంలో చాలా చోట్ల కూడా ప్రారంభం కాలేదు. అయితే ఈ 592 షాపులకు గాను 2,31,871 గృహాలకు 8,13,451 జనాభా ఈ రేషన్ షాపుల నుంచి కూడా ఈ బియ్యాన్ని తీసుకుంటారు. కానీ ఇప్పటి అయితే జగిత్యాల జిల్లాలో అనేక చోట్ల కూడా మనము క్షేత్రస్థాయిలో విజిట్ చేయడం జరిగింది. అనేక చోట్ల కూడా సర్వర్ డౌన్ అనేటువంటిది ప్రధానంగా కనిపిస్తోంది. దీంతో అక్కడికి వచ్చినటువంటి వారు, అంటే షాప్ ఓపెన్ చేస్తున్నప్పటికీ కూడా పంపిణీకి ఆటంకాలు ఎదుర్కోవడంతో కొద్దిమంది వెనుదిరుగుతున్నారు. ఇంకొన్ని చోట్ల ఎప్పుడు సర్వర్ పనిచేస్తుందా అంటూ అక్కడ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఈ సంచులు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు కొన్ని చోట్ల ఈ ఫుడ్ సేఫ్టీ, ఆహార భద్రత కార్డులను కూడా ఆ క్యూ లైన్ లో ఉంచి చెట్టు నీడకు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక కొన్ని చోట్ల ఇప్పటికే దుకాణాలు క్లోజ్ చేసిన పరిస్థితి. ఎందుకంటే నో స్టాక్ బోర్డులు అయితే పెట్టకపోయినప్పుడు కూడా స్టాక్ లేని కారణంగా దుకాణాలు మూసివేశారు. 2-3 విడతల్లో తాము పంపిణీ చేస్తామంటూ కొన్ని నుంచి రేషన్ డీలర్ల నుంచి వస్తున్నటువంటి సమాధానం. మరి మొత్తంగా అంటే ఉదాహరణకు జగిత్యాల పట్టణంలోని ఒక రేషన్ షాప్ కి దాదాపు 1 మెట్రిక్ టన్ను 100 క్వింటాళ్లు రావాల్సి ఉండగా కేవలము 50 క్వింటాళ్లు మాత్రమే ఆ షాప్ కు రావడం జరిగింది. దీంతో కేవలము ఉన్నటువంటి వారికి ఇచ్చి మిగతా వారిని మళ్ళీ స్టాక్ వచ్చిన తర్వాత రావాల్సిందిగా సూచిస్తున్నారు. దీంతో లబ్ధిదారులంతా కూడా వెనుతిరిగి వెళ్తున్నారు. ఇక కొన్ని చోట్ల అయితే ఇప్పటికే మూసివేసిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఇంకా కొన్ని చోట్ల పంపిణీ మెజార్టీ చోట్ల అయితే ప్రారంభం కాలేదు. ప్రతీష. రైట్ సందీప్, థ్యాంక్ యూ.